నాన్న, స్కూల్ని కొంటామనేసి ప్రిన్సిపాల్ గారితో చెప్పారంట కదా? అమ్మడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆదాయం వచ్చే స్థలం కొనడానికి అభ్యంతరం దేనికి? అక్కడ స్కూల్ పిల్లలు చదువుకుంటున్నారు కదా నాన్న. స్కూల్ అన్నాక చదువుకోకుండా ఏం చేస్తారా? మీరు ఆ స్కూల్ని కొంటే మెయింటైన్ చేస్తారా? టీచర్లకు సరిగా జీతాలు ఇస్తారా? అసలు పిల్లలకి నాణ్యమైన విద్యను అందిస్తారా? రేయ్, మనం కొనేది ఉద్ధరించడానికి కాదు. 10 రూపాయలు పెట్టామంటే 20 రూపాయల లాభం ఎట్టా తీయాలా అని ఆలోచిస్తాం. ఆ స్థలం మనం కొంటే ఊళ్ళో స్కూల్ లేకుండా పోతుంది. చిన్నపిల్లలకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అది ఆలోచించండి నాన్న. అయినా అందులో ఏం వ్యాపారం చేస్తారు? పాతబడిపోయిన దాన్ని కూలగొట్టడం, లేదు ఇంకొన్నాళ్ళు ఉంటుందన్నప్పుడు అదే స్కూల్లో పిల్లల్ని ఎక్కడైనా చదువుకోకుండా అని చెప్పేసి బాగా ఆదాయం ఇచ్చే వ్యాపారం క్లబ్బో పబ్బో పెట్టినా పెట్టుబడి కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చురా. ఇదా పెద్ద మనిషివై ఉండి మీరు మాట్లాడేది? నేటి పిల్లలే రేపటి పౌరులంటారే, అలాంటి పిల్లలు చదువుకునే స్థలాన్ని, గుడిలాంటి బడిని ఖాళీ చేయించేసి మీరక్కడ పిచ్చి పిచ్చి వ్యాపారాలు చేస్తారా? ఏమైంది నాగవల్లి? చూడండి అత్తయ్య ఏం చేస్తున్నారో. మన ఊరి బడిని అమ్మేలాగా వీళ్లే ప్రేరేపించి మళ్ళీ వీళ్లే కొనడానికి సిద్ధమైపోయారు. ఇది మా ప్లాన్ అని భలే గెస్ చేశారు. నీ బుద్ధి ఎవరికి తెలియదు ఇక్కడ. నోరు మూసుకోరా. కూలోళ్ళని పెట్టుకుని మనం పొలం పండిస్తాం, బ్రహ్మాండంగా పనిచేసామని భుజం తడతాం గాని ఆడి భుజం మీదకి బస్తా ఎత్తి ఇంటికి తీసుకుపోనాం కదా. ఇది కూడా అంతే. ఇన్నేళ్ళు బాగా చదువుకున్నారనేసి పిల్లలకి చాక్లెట్లు పెప్పర్మెంట్లు ఇచ్చి ఏ చెట్టు కిందకైనా వెళ్ళిపోయి మీ గురువులతో పాఠాలు చెప్పించుకోండి అని తోలేయడమే. పశువులకి గోడౌన్ కట్టినా వేలకు వేలు అద్దె వస్తుందిరా. ఆ పిల్లలకి పెడితే ఏమొస్తుంది? నీ కొడుకులు కూడా స్కూల్లో చదివే ఈ స్థాయికొచ్చారు మావయ్య. వాళ్ళని కూడా చదవకుండా ఆపేసుంటే దేవాబావ పోలీస్ అయి ఉండేవాడా? ఈ రోజుల్లో కష్టపడి చదివేవాడికి ఎక్కడుంటుంది వదిన విలువ? నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, నాకా ఉద్యోగం రాలేదు. మరి దేవన్నయ్య 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో మూడిట్లో తప్పాడు. గుడ్డులో మెల్లలాగా పాస్ అయ్యాడో లేక ఎలా పాస్ అయ్యాడో ఆ భగవంతుడికే తెలియాలి. ఈరోజు ఉద్యోగం చేస్తున్నాడు. దానికోసం 3 ఎకరాలు అమ్మారు. అవును సార్. నేను చెప్పింది తనకి. సారీ సార్. చెప్పినట్టుగానే టేబుల్స్ చైర్స్ క్లీన్ చేస్తున్నాను కదా, ఇంకేంటి ప్రాబ్లం? విసుక్కుంటున్నావేంటి శివా? నువ్వు చెయ్యాల్సిన డ్యూటీ చేయనప్పుడు పనిష్మెంట్ తప్పదు. ఇంకా తొడవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ఫోటో ఇక్కడుందేంటి? ఆ ఫోటో ఇచ్చేసివా. దాచుకోవడానికి. ఇది నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు బ్రదర్. ఈ ఫోటోని పోస్టర్లుగా చేయించి ఒక ఆడపిల్ల గురించి నీచంగా మాట్లాడేలా చేస్తావా? నేనేం చేశాను? ఆ ఫోటో నా దగ్గర దొరికితే నేనే ఫొటోస్ తీసినట్టు కాసివా. ఈ ఫోటో నీ దగ్గర ఉందంటే నువ్వే శ్రీవల్లిని ఫాలో చేసి ఫోటో తీయించి ఉంటావు.
నీది ఇంత చీప్ మెంటాలిటీ అనుకోలేదు. మైండ్ యువర్ టంగ్. రెస్పెక్ట్ ఇవ్వలేదని పనిష్మెంట్ ఇస్తావా? నువ్వు చేసిన ఈ చీప్ ట్రిక్స్ కి నీకెలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? ఆ ఫోటో ఇచ్చేసివా. చూడు బ్రదర్, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేశావని ఎస్పీ సార్కి కంప్లైంట్ చేశాననుకో, నీ పరిస్థితి ఏంటి? ఆ పోస్టర్లు అంటించింది ఎవరా అని ఎంక్వైరీ చేస్తే ఈ ఫోటో దొరికిందని చెప్తాను. అయితే ఎస్పీ గారికి చెప్పకుండా గంగా బావకే చెప్పాననుకో, అప్పుడేమవుతుంది? పేపర్లో నీ ఫోటో పడుతుంది. నువ్వేదో సాధించినట్టు కాదు, చచ్చినట్టు. శివా, ఈ పనిష్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా, ఫోటో ఇచ్చేయి. ఈ గొడవ ఇంతటితో ఆపేద్దాం. టెన్షన్ పడకు బ్రదర్,